నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ రేపు కోర్టులో చెబుతారు. ఆయన సతీమణి సంచలన ప్రకటన. మేమంతా సిద్ధం, బస్సు యాత్ర ప్రారంభం. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, 6 మావోయిస్టులు హతం. దుమారం రేపుతున్న కంటైనర్, నమ్మశక్యం కాదంటున్న పట్టాభి. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తన అరెస్ట్ను సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సమయంలో ఆయన సతీమణి సునీత సంచలన ప్రకటన చేశారు. లిక్కర్ స్కామ్లో నిజాలను తన భర్త గురువారం కోర్టులో బయటపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు నేడు ఆమె వీడియో సందేశం విడుదల చేశారు. నా భర్తను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారని, ఆయనకు ఆరోగ్యం సరిగా లేదు, డయాబెటీస్తో బాధపడుతున్నారు, కస్టడీలోనూ ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారు, అక్కడి నుంచే నీటి సమస్యను నివారించాలని 2 రోజుల క్రితం మంత్రి అతీషికి లేఖ పంపారు. దీన్ని కూడా కేంద్రం ప్రభుత్వం సమస్యగా మారుస్తోంది. ఆయనపై కేసులు పెడుతోందని, ఢిల్లీని నాశనం చేయాలని వారు కోరుకుంటున్నారు. ఈ పరిణామాలతో ఆయన ఆందోళనకు గురవుతున్నారు అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. नमस्कार। कल शाम मैं जेल में अरविंद जी से मिलने गई। उन्हें डायबिटीज है, शुगर लेवल ठीक नहीं चल रहे, लेकिन निश्चय दृढ़ है। 2 दिन पहले उन्होंने दिल्ली की जल मंत्री आतिशी जी को संदेश भेजा था कि लोगों की पानी और सीवर की समस्याओं का समाधान किया जाए। बताइए क्या गलत किया? लोगों की समस्याओं का समाधान तो होना ही चाहिए। इस बात पर भी केंद्र सरकार ने आपके सीएम पर केस कर दिया। क्या ये लोग दिल्ली को तबाह करना चाहते हैं? क्या ये लोग चाहते हैं कि लोग अपनी समस्याओं से जूझते रहें? इस बात से अरविंद जी को बेहद पीड़ा हुई है। ఛత్తీస్గఢ్ లో బుధవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని చికర్బత్తి పుజ్బాకా అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 6 మావోయిస్టులు హతమయ్యారని అధికార వర్గాలు వెల్లడించాయి. మావోయిస్టులు కదలికలపై పక్కా సమాచారంతో కూంబింగ్ చేపట్టగా భద్రతా బలగాలు రాకను పసిగట్టి మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో 6 మావోయిస్టులు చనిపోయారు. మిగతా మావోయిస్టుల కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కాగా మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అందులో ఓ మహిళా మావోయిస్టు మృతదేహం కూడా ఉందని వెల్లడించాయి. మావోయిస్టులు డంప్లో భారీగా మందుగుండు సామగ్రి, ఆయుధాలను గుర్తించామని అధికారులు తెలిపారు. ఇటీవల ఆ ఏరియాలోని 3 స్థానికులను మావోయిస్టులు చంపేశారు. ఏపీ సీఎం జగన్ ఇవాల్టి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. మేమంతా సిద్ధం పేరిట ఆయన బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ ఉదయం కడప జిల్లా ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్ తన తండ్రి దివంగత వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలలో పాల్గొన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దల నుంచి ఆశీర్వాదం అందుకున్నారు. అనంతరం ఇడుపులపాయ నుంచి ఎన్నికల సమర సంఘం పూరించారు. వైఎస్ఆర్ ఘాట్ నుంచి జగన్ బస్సు ముందుకు కదిలింది. ఇవాళ కడప పార్లమెంట్ స్థానం పరిధిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార యాత్ర కొనసాగనుంది. వేంపల్లి, విఎన్పల్లి, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు జంక్షన్, పొట్లదుట్టి మీదుగా మేమంతా సిద్ధం యాత్ర సాయంత్రానికి ప్రొద్దుటూరు చేరుకోనుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో సిద్ధం సభ నిర్వహించనున్నారు. పిల్లన గ్రోవుల చల్లగనోది, పిల్లన గ్రోవుని చల్లగనోది, ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి. ముందుకు మీ దీవెనలు
అనేక మందికి ఏ విధంగా మీరు చేసిన మేలులు ముందుకు సాగినవో అదే జ్ఞాపకాలతో నానాటికి బలాభివృద్ధి పొందుతూ ఆశీర్వాదమును అనుభవించుదురుగాక. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారులారా, మరి ముఖ్యంగా శ్రీ వైఎస్ కుటుంబ సభ్యులుగా తల్లి విజయమ్మ గారికి, మన ప్రియతమ నాయకుడు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి పక్షాన సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుకుంటే యూట్యూబ్లో మొరిగే కుక్కల దాకా ఓటుతోనే సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. శూన్యంలో నుంచి సునామీ పుట్టించిన నాయకుడు కేసీఆర్ని పట్టుకొని మాట్లాడుతుంటే మీకు ఎంత బాధ ఉందో మాకు అంతే బాధ ఉందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. हमारे बड़े भाई है, चौकीदार चोर है ఆయన అంటాడు, ఈయననేమో బడే బాయి है हमारे అని ఈయన అంటాడు. ఇంకొక మాట మీరు ఆలోచించండి, अदानी प्रधानी, अदानी के लिए काम करते प्रधानी और राहुल गांधी अंटाడు. अदानी के लिए काम करते प्रधानी राहुल गांधी का बोलना है. यहाँ पे रेवंत रेड्डी क्या कर रहे, जाके अदानी से गले मिलते दावोस में, क्योंकि ठंड ज्यादा है वहां पे, गले मिल लिए, वहां डील कर लिए, दोनों कस के पकड़ लेके फोटोग्राफ ले रहे. అంటే అదాని దొంగనా దొరనా చెప్పు మరి నువ్వు. మీరు రాహుల్ గాంధీ ఏమో అదాని మంచోడు కాదంటాడు, రేవంత్ రెడ్డి మాత్రం అదాని సక్కటోడు సొక్కం మనిషి ఈయన చెప్తాడు. गुजरात मॉडल बेकार है, फेक है, ये राहुल गांधी का बोलना है. अब यहाँ पे हमारे छोटे भाई नरेंद्र मोदी के छोटे भाई रेवंत रेड्डी का बोलना है कि तेलंगाना को मैं गुजरात के रास्ते पे ले जाता हूं, गुजरात मॉडल बनाता हूं అని ఇక్కడ ఈయన మాట్లాడుతాడు. लिक्कर स्कैम कुछ नहीं है, अरविंद केजरीवाल को अरेस्ट करना ना इंसाफ है, ये अच्छी बात नहीं है అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, नहीं लिक्कर स्कैम है, कविता को पकड़ना अच्छी बात है అని ఈయన అంటాడు. కాంగ్రెస్ లోనే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు. ఈయన ఇవాళ బీజేపీ పాట పాడుతున్నాడు. ఇక్కడ ఉన్న ఆయన రేవంత్ రెడ్డి మీరు యాద పెట్టుకోండి, ఇలా రాసి పెట్టుకోండి, పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు, ఎందుకంటే కాంగ్రెస్ గెలవది పీకది, వాళ్ళతో ఏం కాదు, దేశంలో ఊదు కాలది పీరు లేవది, వాళ్ళతో ఏం కాదు, 40 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. 40 సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా అంటే ఈ రేవంత్ రెడ్డి. మళ్ళా మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేట్ ఇదే రేవంత్ రెడ్డి. మీరు రాసి పెట్టుకోండి. నేను ఇప్పటికీ ఒకసారి కాదు 10 సార్లు అన్నా ఈ మాట, ఒక్కసారి అనలే ఈ మాట, 10 సార్లు అన్నా. నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి. గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు. నువ్వు బీజేపీలకు పోతావు అనే ఆరోపణ నేను పెడితే 10 సార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు. నేను ఓను బై, నేను జీవితాంతం కాంగ్రెస్ లోనే ఉంటా అని ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా? మాట్లాడాడు. తాడేపల్లి కొంపలోకి నిన్న ఓ పెద్ద కంటైనర్ వెళ్ళింది. ఈ కంటైనర్ దేనికి వెళ్ళింది, అక్కడి నుంచి ఏం లోడ్ చేసుకుని బయటికి వచ్చింది అంటూ దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇందాక వైసీపీ బులుగు మీడియా దీన్ని కవర్ చేయడం ప్రారంభించిందని, ఆ కంటైనర్ను వంట పాత్రలను తరలించడానికి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కొత్తగా ఇంకొక కంటైనర్ బయలుదేరిందండి. మొన్ననేమో బ్రెజిల్లో శాంటోస్ పోర్టు నుంచి విశాఖపట్నం పోర్టుకి 25,000 కిలోలు మత్తు పదార్థాలు కలిపి ఉన్నటువంటి డ్రై డీస్తో వచ్చినటువంటి కంటైనరు, దాని వెనుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క హస్తం, సిబిఐ ఎంక్వైరీ, ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ కంటైనర్ గోల ఒక పక్కన అలా నడుస్తూ ఉంటే మత్తు పదార్థాల కంటైనరు, నిన్న ఇంకొక కంటైనర్ వ్యవహారం బయటపడింది. ఆశ్చర్యపోయారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఇదేంట్రా ఈ కంటైనర్ల గోలేంటి? విశాఖపట్నంలో కంటైనర్, నిన్న కంటైనరు సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెస్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోకి వెళ్లి బయటకు వచ్చింది ఒక కంటైనర్. సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెస్ ముఖ్యమంత్రి కార్యాలయం క్యాంపు కార్యాలయం నుంచి బయటకు వచ్చినటువంటి ఒక కంటైనర్. నిన్న ఆ విజువల్స్ చూస్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఇదిగోండి, ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ సీఎం క్యాంప్ ఆఫీస్లోకి వెళుతున్నటువంటి కంటైనరు, క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నటువంటి కంటైనర్ లారీ. ఆ కంటైనర్ బిడ్డ పుట్టిన తర్వాత తొలిసారిగా రామ్ చరణ్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకొని అత్తమామలు భార్య బిడ్డలతో కలిసి ఆయన తిరుమలకు వచ్చారు. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. మరోవైపు రామ్ చరణ్ను పలకరించేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన రామ్ చరణ్ దంపతులను చూసేందుకు
అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వెనక్కి ఫోన్ రండి సార్ పోతా ఉంటాను. రామ్ చరణ్ సార్ హ్యాపీ బర్త్డే సార్. బీఆర్ఎస్ మహిళా కార్యకర్త కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడారు. రేవంత్ రెడ్డి సర్కార్పై నిప్పులు చెరిగారు. మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడేమో బూట్లు చూపిస్తున్నారని ఆ మహిళా కార్యకర్త మండిపడ్డారు. ఇకనైనా కళ్ళు తెరిచి కారు గుర్తుకు ఓటేయాలని ఆమె తెలంగాణ ప్రజలను కోరారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశంలో ఆ మహిళా కార్యకర్త పాల్గొని ప్రసంగించారు. ప్రజల పదిలంగా ఉన్నాం, ప్రజలు మనం అందరం. ఈ రోజు వరకు కేసీఆర్ కేటీఆర్ ఆనాడు ఉద్యమాలు చేసిర్రు, జై తెలంగాణ అన్నారు, జైలు కూడు విన్నారు, లాఠీ దెబ్బలు విన్నారు, జై తెలంగాణ అంటూ నినాదాలు చేసిండు మా అన్న కేసీఆర్. మా అన్న జైళ్ళకు పోయి చిప్పకూడు తిన్నాడు, జైలు దెబ్బలు తిన్నారు. ఆనాడు బీజేపీ వాళ్ళు వచ్చి జై తెలంగాణ జెండా లేపిర్రా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లేపిర్రా జై తెలంగాణ అని. ఏనాడు లేపలేదు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాల నుంచి తాగే నీళ్లు, సాగే నీళ్లు, హరితాహార పథకం, సంక్షేమ పథకాలు, అమ్మ ఒడి, ఆశా వర్కర్లు, నా అమ్మ ఒడి, ఆశా వర్కర్లు, కంటి వెలుగు, 2000 పింఛని కేసీఆర్ ఇస్తే నేను 4000 పింఛని ఇస్తా గెలవంగానే, డిసెంబర్ నెల 9 తారీఖు గెలవంగానే 2 లక్షల రుణమాఫీ అన్నావు. 2 లక్షల రుణమాఫీ కేసీఆర్ గెలిచినాక 2,08,00,000 ఎకరాలకు పొలానికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. ఇయ్యాల 30 ఎకరాలకు ఇయ్యలే నువ్వు. 2,08,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. నువ్వెన్ని ఎకరాలకు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం? ఎన్ని ఎకరాలకు ఇస్తుంది? ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం చేయలే. 60 ఏళ్ళ కాంగ్రెస్. ఆనాడు కూడా నీళ్లు లేక, నిధులు లేక రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నీళ్లు లేక ఆత్మహత్య చేసుకోగా మిగిలిన రైతులుంటే అడ్డి బాసారు, పొలాలు అమ్ముకుర్రు, శల్కలు అమ్ముకుర్రు, దేశాలు పట్టిర్రు, కూలి లెక్క బొమ్మాయికి పోయిర్రు, బెజవాడలకు పోయిర్రు. ఆనాడు రైతులకు అడ్డి బాసారు అమ్ముకున్నారు. తెలంగాణ తెచ్చినాక కేసీఆర్ కొన్ని కోట్లు పెడితే ఎకరం దొరుకుతలేదు తెలంగాణ రాష్ట్రంలో. ఎకరం శల్క పొలం కొందామంటే దొరుకుతలేదు. ఇవాళ ఎండిన బిగుళ్ళు, చెర్లల్లో నీళ్లు లేవు, బావుల్లో నీళ్లు లేవు. ఒక్కొక్క రైతు 4 బోర్లు వేసిండ్రట, 5 లక్షలైనయట. భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి జహంగీర్ను గెలిపించాలని, నామినేషన్కు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. భువనగిరిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ బీజేపీ గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలు చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పాల్గొన్నారు. వైద్యం గురించి, వ్యవసాయం గురించి, మహిళల గురించి, అవినీతి గురించి చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు జరగలేదు. విద్యా వైద్యానికి కేటాయిస్తానన్న నిధులు కేటాయించలేదు. మహిళల అభ్యున్నతి పైకి చెప్పారు తప్ప వాస్తవంలో మహిళలపైన అత్యాచారాలు, అఘాయిత్యాలు, హత్యలు ఈ కాలంలో చాలా విపరీతంగా పెరిగినాయి. అవినీతి విషయానికి వస్తే ఇటీవల కాలంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం కంటే కూడా చాలా పెద్ద కుంభకోణాలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ కూడా పెద్ద కుంభకోణంగా
ముందుకు వస్తాం. దాదాపు 16,000 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా ఎలక్ట్రల్ బాండ్స్ వివిధ పార్టీలకు అందజేయడం జరిగింది. దాంట్లో జ్యేష్ఠ భాగం మిగతా అన్ని పార్టీలకు సగం అయితే బీజేపీ ఒక పార్టీకే 8,000 కోట్ల రూపాయల పైగా డబ్బు ముట్టింది. ఇది డబ్బు సాధారణంగా వ్యాపారస్తులు రంజాన్ పవిత్ర మాసంలో ఇఫ్తార్ విందు ముస్లింల మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సాయంత్రం ఏటూరు నాగారంలో జామ్ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లింలు 30 రోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్షలు చేపడతారని అన్నారు. గత కొన్ని రోజులుగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ అన్నారు. కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో చేరిక అని వస్తూ ఉంది. మరి దానిపైన ఎలాంటి స్పందించకుండా మరి కాలయాపన చేస్తున్నటువంటి పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీకు చాలా అనుభవజ్ఞులు. మరి మీకు మేము చెప్పే స్థాయి కాదు, మరి చాలా అనుభవం ఉంది. ఎందుకంటే మరి మొన్ననే నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి రూరల్ మాజీ శాసనసభ్యులు మరి గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారి పైన రూమర్ రాగానే వెంటనే వారు మరి సోషల్ మీడియా ద్వారా మరి నేను నా ప్రాణం ఉన్నంత వరకు నేను టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా, మరి టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా అని వారు ఖండించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం ఐ ఓట్ ఫర్ షూర్ 5K రన్ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఉదయం 7 గంటలకు ప్రారంభించి స్వయంగా పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకత్వం ప్రకారం SVEEPలో భాగంగా ఐ ఓట్ ఫర్ షూర్ అనే అంశంతో ప్రారంభమైన 5K రన్ ఇందిరాగాంధీ స్టేడియం వరకు కొనసాగింది. అక్కడ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటామని ప్రమాణం చేశారు. ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. పంజాబ్ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసి తరంగా తవ శుభ నామే జానే. బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి మెప్పు కోసమే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన నాయకుడు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ అన్నారు. బుధవారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం సామాజిక వర్గం పరంగానే నీకు పదవి కట్టబెట్టానన్నారు. ఎందుకంటే నీలాగా ఉసరవెల్లిలాగా పార్టీలు మార్చే నాయకుడు కాదు మా నాయకుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాడు, గతంలో కూడా ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. నిన్న కూడా ప్రజలందరి సమక్షంలో కార్యకర్తల సమక్షంలో చెప్పడం జరిగింది. నువ్వు ఏదైతున్నావో గతంలో టీఆర్ఎస్ పార్టీలో మేము ఉన్న కార్యకర్తలం అందరం కూడా వద్దని చెప్తే నువ్వు బాన్స్వాడలో ఎవరిని సంప్రదించకుండా ఆ రోజు బీబీ పాటిల్ గారి సభలో జోగుపేట వెళ్ళి మాకెవరికి తెలియకుండా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరినావు. నువ్వు ఎక్కడ పోతే అక్కడ పార్టీని నాశనం చేసి పదవులు అనుభవించి పార్టీని నాశనం చేసే నాయకుడివి. అక్కడ కూడా గ్రూపులు కట్టి నీతో అక్కడ కూడా పాత కాంగ్రెస్ నాయకులు కూడా ఎవరు కూడా నీతో లేరు. నువ్వు అందరూ కూడా ఇక్కడ టీఆర్ఎస్ నుంచి వెళ్ళిన ఒకరిద్దరు వలసవాదులతో జత కట్టి పోచారం కుటుంబం పైన పోచారం శ్రీనివాసరెడ్డి పైన విమర్శలు చేస్తున్నావు. నువ్వు
ఎటువంటి వ్యక్తివో. విద్యుత్ ఛార్జీల పేరుతో బీజేపీ వైసీపీ ప్రజలను పీల్చి పిప్పి చేశాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో బాదుడు అయితే జగన్ పాలనలో అసలు ఛార్జీల కన్నా కొసరు ఛార్జీలు ఎక్కువయ్యాయని విమర్శించారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల నుండి దోచుకున్నది కాకుండా అదనపు ఛార్జీల పేరుతో మరో భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ గారి బాదుల్లో అసలు కంటే కొసరు బిల్లులు ఎక్కువైపోయినాయి. ఏమంటే 500 రూపాయల బిల్లు వస్తే పైన ఇంకొక 500 రూపాయలు సర్దుబాటు ఛార్జీలని వేస్తున్నారు. వీటికి అంతు పొంతు లేకుండా పోయింది. ఇప్పుడు నెలవారీ పోని ఏదో ఒక రూపంలో బిల్లులు కడతా ఉంటే మళ్ళీ అదనపు డిపాజిట్లు కట్టాలి. మీ ఇంట్లో ఫ్యాన్లు ఎక్కువ ఉన్నాయి, లైట్లు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది అని 4000 రూపాయలు అదనపు సెక్యూరిటీ డిపాజిట్ కట్టమని 3 రోజుల క్రితం చెప్పారు. నోటీసులు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి ఫీజులు పీకేస్తూ ఉన్నారు. అంటే ఎన్నికల సందర్భంలో ప్రభుత్వం ఇక దిగిపోయేలోపు జనాన్ని ఇక మిగిలింది కూడా పీక్కు తినటం కోసమే ఇటువంటి కుట్రలు పడుతున్నారు. దీనికి వైసీపీ బీజేపీ ఇద్దరూ సమాధానం చెప్పాలి. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో వైసీపీ ఉంది. అంటే కరెంటు బిల్లులే కంటే ఇప్పుడు అదనపు డిపాజిట్లు ఇప్పటికి సుమారుగా గత 5 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు విద్యుత్ పేరుతో భారం వేశారు. రేపు ఎవరైనా అంతే. తెలుగుదేశం ఉండి ఇదే పని చేసింది. ఇప్పుడు వైసీపీ ఇంకొక రూపంలో పీడిస్తూ ఉంది. ఎక్కడ ఎలా బతుకుతారు జనం? మమ్మల్ని మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు వేయండి, గెలిపించండి అని వీళ్ళు అడుగుతున్నారు. ఎందుకు? కరెంటు బిల్లులు పెంచినందుకు ఓటేయాలా? అదనపు డిపాజిట్లు వసూలు చేసేందుకు ఓటేయాలా? ఇప్పుడు హనుమంతరావు అనేటువంటి ఆటో కార్మికుడి ఇంట్లో వచ్చి ఫీజులు పీకేయటానికి వచ్చారు. పనులు చేయటానికైతే రారు. చెత్త పన్ను కట్టకపోతే మీ పెన్షన్ రద్దు చేస్తామని బెదిరిస్తారు. ఈ డిపాజిట్ కరెంటు కట్టకపోతే ఇప్పుడు బెదిరించడం కాదు, ఫీజులే పీకేయటానికి. అంటే ఫీజులు పీకేస్తే ఇంట్లో కరెంట్ లేకపోతే ఎట్లయినా తీసుకొచ్చి కడతారని. ఏంటి దౌర్జన్యం గవర్నమెంట్? అందుకే దీన్ని ఈ అదనపు డిపాజిట్లు రద్దు చేయాలి, ఆపాలి. లేకపోతే మాత్రం ఊరికినది లేదు. అందుకే సిపిఎం తరఫున ప్రజలకు అండగా నిలబడతాం. ఈ కరెంటు ఛార్జీల మీద అటు బీజేపీ మీద, బీజేపీతో జతకట్టిన తెలుగుదేశం మీద, వైసీపీ మీద పోరాడతాం. కరెంటు డిపాజిట్లు రద్దు చేయడమే కాదు, కరెంటు ఛార్జీలు అదనపు ఇవాళ సర్దుబాటు ఛార్జీలు కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ దౌర్జన్యాలు ఆపాలి. దీనికి వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. విశాఖ దక్షిణంలో మొదలైన ప్రచార యాత్ర ఆనవాయితీగా 35వ వార్డు పూర్ణ మార్కెట్ కనకదుర్గమ్మ ఆలయంలో విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఉత్తరాంధ్ర సమన్వయకర్త రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా పూజలు చేసి తన ప్రచారాన్ని ఆరంభించారు. 35వ వార్డులో రథసారథులుగా వార్డు అధ్యక్షుడు అలుపన కనకారెడ్డి, సీనియర్ నాయకులు ఆదివిష్ణురెడ్డి, వాసర్ల సుబ్రహ్మణ్యం సమక్షంలో కొబ్బరికాయ కొట్టి ప్రచార రథాన్ని కదిలించారు. ముందుగా వైవి సుబ్బారెడ్డి ప్రసంగిస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో కలిసి కూటమి పేరుతో వైసీపీపై దాడి చేయడానికి వస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసే పార్టీతో జతకట్టిన కూటమికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. Para
నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ నివాసం వద్ద క్లస్టర్ 12 మబ్బు దేవనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వార్డ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, యూనిట్ ఇన్ఛార్జెస్ మరియు బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా తప్పిదాలైతే జరిగిపోయాయి కాబట్టి ప్రజలు ఇంకా కూడా వేచి చూస్తున్నారు. మనం ఎవరికి ఓటేయాలి అని ఒక ఆలోచనలో పడిపోయారు. అసలు ఎలక్షన్లకే వెళ్లకుండా ఉండడం ఉత్తమమా అని కూడా ఈరోజు ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున పార్టీలు, అధినాయకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా నేను మరొకసారి పునరుద్ఘాటిస్తూ వాళ్ళు మళ్ళా పునరాలోచన చేస్తారని ఆశతో మరి మన తిరుపతి నగర ప్రజలు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఈరోజు మనతో పాటు ప్రజలు కూడా ఉన్నారు. ప్రజలు కూడా బాధపడుతున్నారు. ఏంటి ఈ దుస్థితి అని, ఏంటి మనకు ఈ రోజున నీళ్లు చల్లేస్తే ఈరోజు మన తిరుపతి నగరంలో ప్రకటించడం జరిగింది. చైర్మన్ గారు ఎవరైనా అన్ని మతస్థులు వచ్చి సేవ చేస్తామంటే వాళ్ళ మీద నీళ్లు చల్లుదాం, వాళ్ళు పునీతులైపోతారు, పవిత్రమైపోతుందని. ఆ విధంగానే ఈరోజు తిరుపతి నగరానికి నాయకుల్ని, అభ్యర్థులను నియమించాలంటే కూడా వైకాపా నుంచో ఇతర పార్టీల నుంచో వచ్చిన వాళ్ళకి నీళ్లు చల్లేస్తే వాళ్ళు పవిత్రులైపోతారని, వాళ్ళు మనకు అభ్యర్థులైపోతారని నమ్మితే ఇది చాలా పొరపాటు అని కూడా తిరుపతి నగర ప్రజలంతా. విశాఖ దక్షిణంలో ప్రచారం ప్రారంభించిన ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్న టీడీపీ, జనసేన కార్యకర్తలు ప్రచారం సందర్భంగా జనసేనలోకి 100 మంది జన సైనికులు ఈసారి దక్షిణంలో జనసేన అఖండ విజయం సాధించి తమ ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తానని ఆయన అన్నారు. అలాగే పెద్దాడు తేజ, అలాగే గుడ్ల ఈశ్వరరెడ్డి గారు, అలాగే అంగడి సురేష్, మధ్య అప్పలరాజు, సోదరులు శ్రీనివాస్ గారు, వీరబాబు గారు, గిరిబాబు గారు, దిలీప్, కిరణ్, అలాగే వంగ కొండబాబు గారు, సింగంపల్లి ఉమామహేష్, మురుపాల రమణమ్మ, కాకర్ రాజేష్, ఇంకా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు 200 కుటుంబాలు, ముఖ్యంగా దాదాపుగా 50 మంది లీడర్లు ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానము, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, మోడీ గారి మీద ఉన్న నమ్మకం, ఇవన్నీ కలిపి ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. గుడివాడ నియోజకవర్గం నుంచి తాను 5వ సారి గెలవబోతున్నానని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు బయట వ్యక్తులను తెస్తున్నారని విమర్శించారు. ఎంతమంది వచ్చినా వైసీపీ తరపున తాను హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పారు. ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని చంద్రబాబు తనపై పోటీకి పెట్టారని, వచ్చే ఎన్నికల్లో అంతరిక్షం నుంచి అభ్యర్థిని తెచ్చుకుంటారని ఎద్దేవా చేశారు. గుడివాడ టీడీపీ అడ్డా, గాడిదగుడ్డు అంటూ చంద్రబాబు సొల్లు కబుర్లు చెప్తున్నారని విమర్శించారు. మీద పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో గెలవడని అతనికి తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ గొంతు కోసాడు. బీజేపీని గతంలో కలిసి పోటీ చేసి అది మతత్వ పార్టీ అని చెప్పాడు. దానివలన ముస్లింలు ఇబ్బంది పడుతున్నారని చెప్పాడు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని నేను తప్పు చేశానని చెప్పాడు. మళ్ళీ ఈరోజు ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్, చంద్రబాబు 3 రోజులు పడిగాపులు పడి అక్కడ అమిత్ షా గారు చెప్పినటువంటి 6 పార్లమెంట్లు 10 అసెంబ్లీలు అడిగిన కిక్కురు మనకుండా ఇచ్చి ఈయన వెళ్ళి అక్కడ దేబీమోహం వేసుకుని అడుగు తినేవాళ్ళగా అక్కడ కూర్చుని పొత్తు పెట్టుకుని వచ్చి బీజేపీ ఎవరు అడిగారు? మోడీ గారు అడిగారు, అమిత్ షా అడిగాడు చంద్రబాబుని, బాబు గారు పొత్తు పెట్టుకుందామని. ఇవన్నీ సొల్లు కబుర్లు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీస్కి తెలుసు, క్రైస్తవులకి తెలుసు, హిందువులకి తెలుసు. చంద్రబాబుకి దేవుడి మీద నమ్మకం లేదని, ఏ మతాన్ని కూడా గౌరవించడని, ఏ కులాన్ని కూడా గౌరవించడని, అతని అధికారం అనేటువంటి కులాన్ని తప్పించి దానికోసం గాడిద కాళ్ళైనా పట్టుకుంటాడు, లేకపోతే ఏ అడ్డమైనటువంటి గడ్డి కరవటానికి కూడా వెనకాడినటువంటి నీచుడు, నికృష్టుడు చంద్రబాబు అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్కి తెలుసు, క్రైస్తవులకి తెలుసు, హిందువులకి తెలుసు, అందరికీ తెలుసు. ఆ తెలుగు తమ్ముళ్ళకి ఎన్నో ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి ఆ పనికిరానటువంటి 10 మందికి తప్పించి అందరికీ తెలుసు. వాలంటీర్లు చూసి టీడీపీ పార్టీ వాళ్ళు భయపడుతున్నారు. సార్
వాళ్ళని స్లీపర్ సెల్స్ అంటున్నారు, నక్సలైట్లు అంటున్నారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే వాలంటీర్లు 5 సంవత్సరాల నుంచి ప్రజలతో కలిసి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చినటువంటి వ్యక్తుల్లో వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు. వాలంటీర్లను నియమించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కొంత ఓటు వైసీపీకి మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళని వాలంటీర్లు వస్తే తలుపులు తీయమాకండి, వాలంటీర్లు మహిళల్ని ట్రాప్ చేసి విదేశాలకు అమ్మేస్తున్నారని చెప్పి రకరకాలుగా ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VSD న్యూస్.